జై సాయిరామ్ ఆల్ మై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి బండార్. దిస్ ఈజ్ యువర్ సంధ్య. ఈరోజు రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక క్యాప్సికమ్ తీసుకుని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. కొత్తిమీర 4 to 5 చిల్లీస్, 4 ఆనియన్స్ తీసుకుని ఇలా చాప్ చేసేసుకోవాలి. అన్నీ కూడా పోస్టే కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాం. అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాం. ఎగ్ ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే అవసరం దీనికి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది క్యాప్సికమ్ కాంబినేషన్లో ఎగ్ ఫ్రై, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఇలాగ వేపుకోవాలి. వీటిని గ్యాస్ ఫ్లేమ్ హై టు మీడియంలో పెట్టుకుని ఎంచుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలి. వన్స్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిపోయాక అందులో ముందే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్స్ వేసేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా తొందరగా వేగిపోతుంది కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. చాలా ఫ్యూ మినిట్స్లో చేసేసుకోవచ్చు మనం ఈ రెసిపీ. రైస్లోకి, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ వేగిపోయినాయి. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, అలాగే రుచి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాం. రుచి పట్టి వేసుకోవాలి కారం, సాల్టు. మీకు అన్నీ తెలుసు కదా ఫ్రెండ్స్, నేను చెప్పే అవసరం ఏమీ లేదు కదా. ఒకసారి వీటిని బాగా కలిపేసుకోవాలి. బాగా అన్నీ మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకోవాలి. లాస్ట్లో ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా 5 ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. వీటిని గ్యాస్ ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఒకసారి ఎగ్స్ అన్నీ వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇవన్నీ బాగా కలుపుకోవాలి కిందికి పైకి. చాలా చాలా రుచిగా ఉంటుంది. బాక్స్లో పెట్టుకుంటాక కానీ, నైట్ చపాతీల్లో కానీ ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ శ్రమతో తొందరగా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాం. అంతే ఫ్రెండ్స్, మన రెసిపీ రెడీ అయిపోయింది. ఇది ఒకసారి కలిపేసుకోవాలి. కిందికి పైకి బాగా మిక్స్ చేసేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వ్